నమస్తే. నేను ప్రశాంత్. ఈ మార్చ్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారున్నారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనుకోవచ్చు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది? మార్చ్‌లో ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుందండి. అక్కడ ఇంకో 2 గ్రహాలొచ్చి చేరుతున్నాయి ఈ మార్చి మాసంలో. శుక్రుడొచ్చి చేరుతున్నాడు కాబట్టి, ఓ రకంగా చెప్పాలంటే అది వివాహ జీవితానికి కొంతవరకు ప్లస్ అవుతుంది. హ్మ్. కాకపోతే ఖర్చులు, ఇన్వెస్ట్‌మెంట్స్ కాస్త ఎక్కువవుతాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటివి కొంత ఫ్రూట్‌ఫుల్ అవుతాయి శుక్రుడొచ్చి చేరడం వల్ల. హ్మ్. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే. విదేశాలకు వెళ్లి ధనం సంపాదించుకోవాలనుకునేటువంటి వారికి చాలా బాగుంది. ఆన్‌లైన్ బిజినెస్‌లు చేసేవారికి చాలా బాగుంటుంది. కాకపోతే కొంత వ్యాపార లాభాల విషయంలో కొన్ని కొన్ని గొడవలవుతాయి. ఈ విషయంలో హ్మ్. జాగ్రత్తగా ఉంటూ కాస్త సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థులు గానివ్వండి, ఇంకా గర్భిణీ స్త్రీలు గానివ్వండి, ఈళ్ళ రాశులు ఎలా ఉన్నాయనుకోవచ్చు? వీళ్ళ రాశులని కాదు, గర్భిణీ స్త్రీలంటే ఈ నెల ఎట్లాగో మనకి గ్రహణం పడుతుందిగా, హ్మ్. కాస్త గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. యాహ్! అండ్ వృషభ రాశి వారు ఎలా ఉండబోతున్నారు? వృషభ రాశి వారికి లాభంలో అధిక గ్రహాలు అన్ని హ్మ్. రకాల లాభాలిస్తుంది. అండ్ ధనస్థానంలో గురువు ఉన్నాడు. అంటే ధనం వస్తుంది. కానీ కుటుంబ సభ్యులతో ఓకే. ఈ ధనపరమైనటువంటి విషయాల్లోనే చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగనున్నాయి. కాబట్టి హ్మ్. జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చతుర్థ భావంలో హ్మ్. ఎప్పుడైతే కేతు ఉన్నాడో కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో ఏదైనా జాబ్స్ కానీ, విదేశీ ఉద్యోగ విషయాల్లో గానీ కొంత స్ట్రెస్ ఉంటూ ఆ యొక్క విషయాలు పాజిటివ్‌గా కూడా వెళ్తాయి. ఓకే. సో, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? అండ్ అదే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అండి. మిథున రాశి వారికి దశమాధిపతి రాశిలో ఉన్నాడు. దశమంలో శనిగ్రహం ఉంది. హ్మ్. ఇది కొంచెం కెరియర్ గ్రోత్ ఇస్తూ, కెరియర్‌లో స్ట్రెస్ ఇస్తుంది. హ్మ్. గ్రహణం వీళ్ళకి ఎట్లాగో మూడో స్థానంలో పట్టడం మంచిదే. సో, నో నీడ్ టు వరీ. కాకపోతే కాస్త పితృస్థానంలో అంటే నైన్త్ హౌస్‌లో రాహు ఉన్నందుకు వీళ్ళు ఎంత పితృకర్మలు చేస్తూ ఉంటే, దుర్గాదేవి యొక్క ఆరాధన, లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బావుంటుంది వీరికి. హ్మ్. ఈ మార్చ్ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు గూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? గ్రహణ ప్రభావం రెండో స్థానంలో ఉంది కాబట్టి, హ్మ్. ధన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి చాలా స్పష్టంగా. హ్మ్. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళేదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధన ఓం స్కందాయ నమః అనే మంత్రం చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. నైస్. అండ్ సింహ రాశి వారికి మార్చ్‌లో ఎలా ఉండబోతుంది? వారు గూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? మంచిదండి. సింహరాశిలోనే ఇప్పుడు గ్రహణం పడుతుంది. హ్మ్. కాబట్టి కొంచెం ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మంచిది. మెడిటేషన్స్ చేసుకుంటే మంచిది. హ్మ్. అష్టమ శని ఒకటి నడుస్తుంది కాబట్టి ఆల్ ఆఫ్ సడెన్ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే అష్టమంలోకి 3 గ్రహాలొస్తున్నాయి ఈ మంత్‌లో. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇన్స్యూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, కొంతవరకు తాతగారి ఆస్తి విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా సరే కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే లగ్న సప్తమాల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఒక ఆల్మోస్ట్ మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు గూడా కొంత వివాహ సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఓకే. అదే విధంగా చాలామంది విదేశాలకు వెళ్దామని జెప్పేసి, ఇంకా విద్యార్థులు గూడా ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటారు. అవునండి. సో, వీళ్ళే ఎలా ఉంది? విదేశీ సంబంధాలైతే కుదురుతాయి. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం అయితే కుదురుతుంది. హ్మ్. వీళ్ళు ఎక్కువగా కాలభైరవ అష్టకము, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే కూడా బావుంటుంది. అయితే విదేశాలకు వెళ్ళాలని ప్రత్యేకంగా ప్రయత్నం చేసేటువంటి వారు హనుమాన్ చాలీసా 2 సార్లు గనక చేసుకున్నట్లయితే రెగ్యులర్‌గా హ్మ్. బావుంటుంది. మార్చ్‌లో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు గూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? ప్రధానంగా మార్చి మాసంలో గ్రహణం 12వ స్థానంలో పడుతుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్స్, ఖర్చులు హ్మ్. చేసే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి సప్తమంలో శనున్నాడు. సో, హ్మ్. శుక్రుడొచ్చి చేరుతున్నాడు కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ఏదైతే లవ్ మ్యారేజెస్ అంటాం. కొంత ఫలిస్తుంది. శత్రువుపై జయం ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో వీరికి మరియు వీరి జీవిత భాగస్వామికి కూడా అనుకూలంగా ఉంది. హ్మ్. వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బావుంటుంది. మార్చ్‌లో తులారాశి వారు ఎలా ఉంటే బావుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ఈ ఈ మార్చి మాసంలో గ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది. లాభస్థానంలో గ్రహణం కాబట్టి హ్మ్. ఆల్ టైప్స్ ఆఫ్ లాభాలు. కాకపోతే ఎప్పుడైతే మనకి పంచమ స్థానంలో కుజరాహువులు ఉన్నారో ఈజీ మనీ కోసం వెంపర్లాడడం,
ఈజీగా మనీ వస్తదేమో అనుకునేటువంటి థాట్స్ ఎక్కువ పెరుగుతుంటాయి కాబట్టి వీటికి ఎక్కువగా టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి వీరు. ఓకే. 6th హౌస్‌లో శని ఉండడం మంచిదే. శత్రుపై జయము, గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే 6th హౌస్‌లో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి హ్మ్. స్త్రీలతో అనవసరమైన గొడవలు, అదేవిధంగా కొంతమంది మిస్‌గైడ్ చేస్తుంటారు. ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ దుర్గానామాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాల వీరికి బావుంటుంది. ఓకే. మార్చ్‌లో వృషభ రాశి వారు ఎలా ఉండాలి? అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో గ్రహణం అనేటువంటిది మంచిదే. హ్మ్. అంటే ఎప్పటినుంచో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నామండి, కెరీర్ పరంగా బాలేదనుకునేటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహణం రోజు గనక ఎవరైనా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం గనక చేసుకోగలిగితే ఖచ్చితంగా బావుంటుంది వీరికి. అలాగే ఇప్పుడు వీళ్ళకి 4వ స్థానంలో రాహు ఉండి, అక్కడ కుజుడు కూడా వచ్చాడు కాబట్టి విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా ఆహ్, పర్మనెంట్ రెసిడెన్సీస్ కోసం ట్రై చేసేటువంటి వారికి కొంత స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు ఏంటంటే వీళ్ళు తొందరగా తీసుకోవాల్సినవి లేట్ చేస్తుంటారు. లేట్‌గా తీసుకోవాల్సినవి తొందరపడి తీసుకుంటారు. ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే పంచమ స్థానంలో శని గదా! అవును. కాలభైరవ అష్టకం గనక చదువుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాల వీరికి బావుంటుంది. మార్చ్‌లో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బావుంటుంది? వీరికి పర్టిక్యులర్‌గా ధనుసు రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం కొంత ఉంటుంది. హ్మ్. లాంగ్ జర్నీస్, తండ్రి గారి ఆరోగ్యము లేనట్లయితే వీళ్ళు ఆహ్, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేయడం, అమ్మడం లేకపోతే ఏదైనా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మూడో స్థానంలో 2 గ్రహాలు అగ్రెసివ్‌ని, ధైర్య సాహసాలనిచ్చే గ్రహాలు కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమంతో కొన్ని పనులు వీళ్ళు సాధిస్తారు. వివాహ సంబంధించిన విషయాలు కొంతవరకు కుదురుతాయి. కాపోతే కొన్ని ఒక్కోసారి ఒక మాయలాగా ఉంటూ ఉంటుంది. అంటే ఓకే. అవతల వాళ్ళు మనం అయ్యో! ఇంత మంచివాళ్ళు అనుకున్న తీరా ఇలా అయిందేంటి అనేటువంటి హ్మ్. అనుభవాలొస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గనక చేసుకున్నట్లయితే బావుంటుంది. మార్చ్‌లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మకరం వారికి అష్టమంలో గ్రహణం పడుతుంది. కాబట్టి ఇది న్యూట్రల్ అష్టమంలో గ్రహణం అనేటువంటిది. అంటే ఏంటి కొన్ని రీసెర్చెస్ కలిసొస్తాయి. కొన్ని ఇన్స్యూరెన్స్ మూలంగా కలిసొస్తాయి. కొన్ని కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి వీరికి. హ్మ్. అయితే వీరికి ఈ మాసం మొత్తము కూడా చూసుకుంటే రెండవ స్థానంలో కుజరాహువులు ఉన్నారు కాబట్టి కాస్త కుటుంబ సభ్యులతో తెలియని చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అవును. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మూడో స్థానంలో శని, శుక్రుడు, రవి ఉన్నందుకు కొంచెం గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ కానివ్వండి, లేనట్లయితే ఇక్కడ కొన్ని ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కలిసి రావడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి చెప్పాలంటే. హ్మ్. ఇక వీరు కెరియర్ పరంగా మరింత బావుండాలి. ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఓం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయే నమః అనే మంత్రం చేసుకుంటే మంచిది. మార్చిలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది? అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది? ఎలాంటి ఫలితాలు గూడా పొందబోతున్నారు? తప్పకుండా అండి. కుంభము వారికి రాశిలో మనకి ఒక 10, 15 రోజుల క్రితం, 10 రోజుల క్రితం సూర్యగ్రహణం ఏర్పడింది. అది ఎగ్జాక్ట్‌లీ అయిన 15 రోజులు చంద్రగ్రహణం రాబోతుంది. సో, లగ్న సప్తమాల మీద వీళ్ళ కాన్సంట్రేషన్ ఉండాలి. అంటే ఏంటి వీళ్ళ వివాహము, పార్ట్నర్‌షిప్స్ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఎప్పటినుంచో మనీ ఆగిపోయాయి అనుకునేవి కాస్త శుక్రుడు వచ్చి చేరాడు కాబట్టి కొంత మనీ విషయంలో కొంత ఫ్రీనెస్ అవుతుంది. ఏలినాటి హ్మ్. శని ఉన్నప్పటికీ మీకు శుక్రుడు వచ్చాడు కాబట్టి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ వీరికి. అయితే వీరు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బావుంటుంది. ఓకే. అండ్ మీన రాశి వారు మార్చ్‌లో ఎలా ఉండబోతుంది వారికి? అదే విధంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారనుకోవచ్చు? తప్పకుండా అండి. మీనము వారికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. సో, హ్మ్. నో నీడ్ టు వరీ. ఇది కొంచెం కెరియరు ఇట్లాంటి విషయాలకి సపోర్టివ్‌గా ఉంటుంది. కాకపోతే రెగ్యులర్‌గా ఉండే చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతుంటాయి. దానికి గణపతి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిది. కాకపోతే ఎప్పుడు కూడా రాశిలో శని సంచారం జరిగేటప్పుడు ఏలినాటి శని ఉంది కాబట్టి హ్మ్. కొంచెం బద్ధకాన్ని ఎప్పుడు కూడా ఏలినాటి శని నడిచేటప్పుడు జన్మలో నడిచేటప్పుడు ఏంటంటే బద్ధకము, పోస్ట్‌పోన్ చేయడము, నెగ్లిజెన్సీ పనికిరావు. హ్మ్. ఎప్పుడైతే మనం అలర్ట్‌గా ఉంటామో, మనకది శ్రీరామ రక్షగా ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు వీళ్ళు సాటర్‌డేస్ కొంచెం ఒంటికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడము చేస్తూ ఉండాలి. సండేస్ తలకు నూనె రాసుకోకూడదు మళ్ళీ.
ఓకే. చేస్తుండడము. అలాగే కాస్త వీళ్ళ కిందన పనిచేసే వాళ్ళకి గానీ, వాళ్ళతో కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా వాళ్ళు ఆనందించేలా ఏదైనా గిఫ్ట్స్, డబ్బులివ్వడం, వాళ్ళ పిల్లలకి ఏదైనా చదువుకోవడం కోసమనో, బట్టల కోసం అట్లా ఇవ్వడం. కొంచెం రెస్పెక్ట్‌గా పెద్దవాళ్ళతోని అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్‌తోని వాళ్ళ కిందన పనిచేసే వాళ్ళతో ఎంత బావుంటే కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్‌కి శని కారకుడంటారు. ఓకే. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే పోస్ట్‌పోన్ చేయకుండా ఉండగలిగితే, కాస్త విదేశాల్లో ఉండేవారికి కొంత స్ట్రెస్ ఉంటుంది గానీ, విదేశీ అవకాశాలు గూడా ఒస్తాయి. లేదు విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. కానీ ఎక్కడో నేను మళ్ళీ ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకుంటే బావుంటుంది. ప్రాపర్టీస్ కొనుగోలు చేసే యోగం ఉంది ఈ నెలలో వీళ్ళకి. ప్రాపర్టీస్ గాని, కొత్త విద్యలు నేర్చుకోవడం గాని ఇలాంటివన్నీ ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకి లభిస్తాయి. వీళ్ళకి మరియు వీరి జీవిత భాగస్వామికి కూడా. థాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.